మరోవైపు విద్యాశాఖ అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు కొత్త విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. ఇవాళ కొత్త శాఖకు సంబంధించిన బాధ్యతలు స్వీకరించిన ఆయన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఈ కొత్త సవరణ బిల్ ఏదైతే ఉందో అది ప్రవేశానికి సిద్ధంగా ఉందా? రేపు ప్రవేశపెట్టబోతున్నారా? బిల్లు పాస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయా? ఎస్, ఖచ్చితంగా పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు దీన్ని రేపు జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. లోక్సభలో ఈ అంశానికి సంబంధించి విపక్షాలు గడిచిన కొద్ది రోజులుగా పార్లమెంట్ని హాల్ట్ చేస్తున్నాయి. 5 రోజులు పూర్తిగా వాషౌట్ అయిపోయాయి. రేపు 6వ రోజు పార్లమెంట్ ముందుకు ఈ బిల్లు, ఎందుకంటే యువత, సిజేపీ కానీ, విద్యార్థులు కానీ, ఇటు విపక్షాలు కానీ ప్రతి ఒక్కరు డిమాండ్ చేసింది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. సో ఆ రాజీనామా పర్వం ముగిసింది. ఇక విద్యా వ్యవస్థలో సంస్కరణలకు సంబంధించి పార్లమెంట్లో చర్చ జరగాలన్న డిమాండ్ ఉంది కాబట్టి సో ఈ బిల్లు ద్వారా ఆ చర్చ అనేది జరగబోతోంది. ఇప్పటికే ఉన్న ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ అక్రమాల నిరోధక బిల్లు ఏదైతే 2024 వచ్చిందో దానికి సవరణలు చేస్తూ ఇటు పేపర్ లీక్లు, అలాగే పరీక్షల అక్రమాలకు సంబంధించిన వాటిపైన ఉక్కుపాదం మోపేలా కఠినమైన శిక్షలు, జరిమానాలతో ఈ బిల్లు డ్రాఫ్ట్ని ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. పార్లమెంట్ సభ్యులందరికీ కూడా దీన్ని అందించడం జరిగింది. సో రేపు చర్చ సందర్భంగా ఈ అంశాలకు సంబంధించి ఆయా పార్టీలకు సంబంధించిన ఎంపీలు బిల్లుపై చర్చలో పాల్గొనబోతున్నారు. ఇక రేపే ఈ బిల్లు ముఖ్యంగా ఆమోదానికి కూడా ఈ బిజినెస్ని నోటిఫై చేయడం జరిగింది లోక్సభ. సో ఖచ్చితంగా రేపు విపక్షాలకు కూడా ఈ పేపర్ లీకేజ్లకు సంబంధించిన అంశాలు, అలాగే బిల్లులో ప్రస్తావించిన అంశాలకు సంబంధించి వాళ్ళు ఏమైనా సవరణలు, సూచనలు చేస్తే వాటిని కూడా ఇంక్లూడ్ చేసి ఈ బిల్లుని ఆమోదింపచేస్తారు. ఈ బిల్లులో గతంలో ఉన్న లీకేజ్లకు సంబంధించి ఈ బిల్లు ద్వారా విద్యార్థులకి ఎటువంటి జైలు శిక్షలు కానీ, జరిమానాలు కానీ ఉండవు. ముఠాలు, అలాగే ముఖ్యంగా పేపర్ లీక్ దందాలు చేసే వాళ్ళు, అలాగే వ్యవస్థీకృత తప్పిదాలు చేసే అధికారులు, ఇటు పరీక్షలు నిర్వహించే ఏజెన్సీస్, వాళ్ళలో ఉండే లోపాలు, వాళ్ళలో ఉండే అక్రమాలకు పాల్పడే వారిపైనే ప్రధానంగా శిక్షలు అనేవి ఉంటాయి. గతంలో 3 నుంచి 5 ఏళ్ళ జైలు శిక్ష ఉంటే ఇప్పుడు దాన్ని 10 ఏళ్ల జైలు శిక్ష వరకు పెంచడం జరిగింది. అలాగే వ్యక్తిగత తప్పులకి గతంలో ఉన్న జరిమానాన్ని ఇప్పుడు 10 లక్షల వరకు కూడా పెంచడం జరిగింది. ఇక వ్యవస్థీకృత నేరాలకైతే ఇటు జరిమానాల్ని, అలాగే జైలు శిక్షల్ని కూడా భారీ స్థాయిలో పెంచడం జరిగింది. సో ఖచ్చితంగా విపక్షాలు ఈ అంశానికి సంబంధించి డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి విద్యా వ్యవస్థలో మార్పులకు సంబంధించిన అంశాలు కానీ, మిగతా ముఖ్యంగా కఠినమైన చట్టాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ప్రత్యేక కోర్టులు, త్వరితగతిన కేసుల విచారణ పూర్తి చేయడం, సో వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన సమగ్ర చర్చ రేపు పార్లమెంట్లో జరగబోతోంది. ఆల్ రైట్ గోపి కృష్ణ.